మొదలెట్టేయమంటారా? సో హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. మన బ్లాగ్ 2 అనేది మార్నింగే స్టార్ట్ అవ్వబోతుంది. ఎండ చాలా ఇవే కొడుతుంది. ఆల్రెడీ మన అన్న వాళ్ళందరూ ప్లేస్ కాడ ఉన్నారన్నమాట. నేనే ఇంకా లేట్గా లేచాను కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోతున్నాను. అక్కడికి వెళ్ళినాక ఏందనేది బ్లాగ్ 2లో రివీల్ చేస్తామని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. మన బిల్డింగ్ అనేది చాలా పైన ఫ్లోర్లో ఉన్నది. సో నేను ఇక్కడికి దిగుతున్నా. ఇప్పుడు మన డ్యూక్ అనేది తీయేద్దాం. బట్ అది ఇప్పుడు స్టార్ట్ అవుతుందో స్టార్ట్ కాదు. ఇంత మార్నింగ్ ట్రబుల్ ఇస్తుంది కొద్దిగా. ఇక్కడ పబ్లిక్ అంతా ఆగమవుతున్నారు. ఏం చేస్తుండు తమ్ముడు అనేది. ఇది స్టార్ట్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయినాక చూపిస్తాం మన వాళ్ళు అందరు ఏం చేస్తారు అనేది. సో ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు అన్న వాళ్ళ షాప్ దగ్గరకు పోతున్నాం. నియర్లీ ఇక్కడ మన రూమ్ నుంచి పక్కకే దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం. ఇలా చూసాం మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది. అన్న వాళ్ళ షాప్ ఏ షాప్ పక్కన ఉంటుందో మీరు చూసి తట్టుకోలేరు. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం షాప్ అనేది. దీనికి బేసిక్గా ఎంకల్ బ్రేక్ లేదు. బట్ నేను మీకోసం అనేది బ్లాగ్ థ్రిల్లింగ్ ఉండాలని. ఓ గాయ్స్, మన వెహికల్ కూడా వచ్చేసింది అన్నమాట. చూడొచ్చు, వైన్స్ పక్కనే ఉంది అన్న వాళ్ళది. ఫైనల్లీ అన్న వాళ్ళ దగ్గరకు వచ్చేసిన అనమాట. అన్న వాళ్ళందరూ అప్పటికే స్ట్రగుల్ అవుతా ఉన్నారు. మధ్యలో బ్రేక్ తీసుకుంటారు. ఎక్కువ టైం కూడా కేటాయించలేదు. నేనే వంశాన అన్నమాట. హాయ్ చెప్పనా మన ఫ్రెండ్స్ కి. హాయ్ అండి, నేను ఉప్పల్ పోవాలండి. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ప్రయోగాలు చేస్తుండే ఇంజన్ పైన. మరి ఫైనల్ ఇంజన్ ఏమవుతుందేమో గాయ్స్. ఒక బ్యాక్ మరి ట్యూబ్స్ ఇంజన్ ఫ్రెండ్స్. మన అన్న 390 ఇంజన్ రీబిల్డ్ చేస్తుండ అనమాట. లేపుతున్నాడు ఇంజన్ ని మొత్తం. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న ఇంజన్ ని? రిపేర్ చేస్తాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటే ఇప్పుడు ఇంజన్ ఏమైంది అన్నట్టు దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ మనం రీబిల్డ్ చేస్తురంట ఇంజన్ ని. మరి తర్వాత ఆఫ్టర్ మన 390 ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. ఓ మీరు చూడొచ్చు. తర్వాత చూద్దాం ఇంజన్ ఫిట్ అయినాక ఎట్లుంటుందో షార్ట్. చూడండి ఫ్రెండ్స్, మన అన్న వాళ్ళు ఏదో సస్పెన్షన్ చెక్ చేస్తురంట. మరి నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఈవినింగ్ అవుతుంది. బ్లాగ్ ఎప్పుడు కంటిన్యూ తెలుసుకున్నాం ఎందుకంటే చాలా హెవీ. అందుకోసమే చూడండి, స్టిల్ ఇంకా మన ఇంజన్ వర్క్ పైన ఉన్నాం. మన ఎంతవరకు వచ్చింది? ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మొత్తం ట్రాక్ కొడదామని రెడీ అవుతుంది అన్న. మొత్తం ఏమో రాసుకుంటుండు పెన్ను పేపర్ పట్టుకొని. అదే రామ్ కు బిల్ ఎంత అమౌంట్, మన మెకానిక్ ఎంత ఇవ్వాలని రాసుకుంటుండు. ఓకే, క్లీన్ చేసుకుంటారు పెట్రోల్ తోని. బ్రో ఏం క్లీన్ చేస్తారు బ్రో? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం పైప్ వంశీ? పెట్రోల్ పైప్. ఏం పైప్ కూడా తెలియదు. 390 నడుపుతా ఉంటా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏదో క్లీన్ చేస్తుండము. నేను మీకు దగ్గరికి ఉండి చూపిస్తాను. వావ్, కార్పెంటర్ మొత్తానికి అయితే రీబిల్డ్ చేస్తున్నాం. ఓ ఇక్కడ చూడొచ్చు మన బైక్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. స్క్వాడ్. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ పోస్తున్నాం మనం ఇంజన్లో. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇంజన్ని స్టార్ట్ చేస్తాం. మొత్తానికి అయితే అయిపోయింది. తర్వాత చూసాం. బ్రో నవ్వుతుండంటే మరి ఇంజన్కి ఏమైంది? ఇంజన్ స్టార్ట్ అవుతుందా కాదా? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మన అన్న వాళ్ళు కష్టపడుతున్నారు అక్కడ. మొత్తం ఏమో క్లీన్ చేస్తారు. ఇప్పుడు మనం ఇంజన్ స్టార్ట్ చేద్దాం చిన్నగా. అన్న వాళ్ళు ఆల్రెడీ బ్యాటరీ తీసుకోరు. మరి అందుకు ఏమైతుంది అనేది పిచ్చిలు ఉన్నాం. అయితే ఒక అదే స్టార్ట్ అనేది చెక్ చేద్దాం. బ్యాక్ కెమెరా పెడతా చూడండి, చెక్ చేయండి. చూడొచ్చు. బూమ్. ఏంటి బ్రో మొత్తం
గేర్లో లేదు వంశన. నెక్స్ట్ క్లిప్లో మనం చెక్ చేద్దాం. ఏ బ్రో థమ్స్ అప్. ఏ అన్న అన్న మళ్ళీ చెప్తుండు ఫ్రెండ్స్, ఏదో సెల్ఫ్ అనేది రిలే అనేది మొత్తుకుంటలేదంట. చెక్ చేద్దాం ఏందో ఆ సెల్ఫ్. ఫైనల్గా ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సౌండ్ వస్తుందన్నమాట, చెక్ చేసుకోండి సౌండ్. 390 వావ్, ఇంజన్లో కొట్టుకుంటున్నాయి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంజన్ అనేది బైక్కి ఫిట్ చేస్తున్నాం. బాగా హెవీ నైట్ అయిపోయింది, నైట్ అవుతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్. చూడండి ఫ్రెండ్స్, అనోళ్ళు ఇంజన్ కష్టపడి లేపుతారు. టార్చ్ లైట్ పెడుతున్నా, ఫుల్ ఇబ్బంది పడుతున్నా. చెక్ చేయండి ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు మన 390 కోసం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.